హాయ్ అండి. నా మార్నింగ్ రొటీన్ బ్లాగ్ ఏంటో చూసేద్దామా. పూజ అయితే అయిపోయింది. మనస్ఫూర్తిగా దేవుడి దగ్గర మాత్రం టెన్షన్ పడకుండా పూజ చేసుకున్నాను నాకు వచ్చినట్టుగా. అలాగే చపాతీ పిండి కలిపి పెట్టేశాను. పిల్లలు లేచేటప్పటికి కొంచెం నానుతుందని చెప్పి పాలు పెట్టాను. ఒక పొయ్యి మీద ఇలాగ పాలు మరుగుతూ ఉంటాయని, ఇంకొక పొయ్యి మీద నైటే కాబులు శనగలు నానబెట్టి మార్నింగ్ ఒక 5-6 విజిల్స్ రానిచ్చాను. కుక్కర్లో విజిల్ రానిస్తే కొంచెం మెత్తగా ఉంటాయి. ఈ సమ్మర్ సీజన్లో డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండదు. అలాగే ఇవి ఉడికేటప్పుడే నేను కొంచెంగా టీ పొడి అలాగే 2 బిర్యానీ ఆకులు వేసి ఉడికించేసాను. ఇవి విజిల్స్ వచ్చేసాక అప్పుడు ఉప్పు వేసి మళ్ళీ మూత పెట్టాను. ఇంక మళ్ళీ విజిల్స్ రానివ్వాల్సిన అవసరం లేదు. నేను ఏదైనా పని చేసుకుంటే కొంచెం టీవీ మోగుతూ ఉండాలి. మార్నింగ్ భక్తి ఛానల్లో అలా టీవీ మోగుతూ ఉంటే పాటలు చాలా బాగుంటాయి కదా. మనం పాడలేకపోయినా కొంచెం వింటూ ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే చిన్నగా పూజ చేసుకున్నాను. బయట ఎంత ఎండగా ఉంది చూసారా. కొంచెం మైల్డ్గా మసాలా ప్రిపేర్ చేస్తున్నాను అంతే. టమాటాలు, కాజు, చెక్క, మొగ్గ, లవంగాలు, అలా ఇలాచి అవి వేసాను అంతే. పాలు కూడా మరిగిపోయినాయి. మార్నింగ్ నాకు ఇవన్నీ చేయడం కన్నా చియా సీడ్స్ తాగాలని, కొంచెం హెల్త్కి మంచిదని అనిపించింది. నాకు అక్క సజెస్ట్ చేసింది. ఆ టమాటాలన్నీ ప్యూరీ ఆడాను కదా, దాంట్లోనే నెయ్యి కాచాను నైట్. దాంట్లో వచ్చిన గోదావరిని కూడా వేసి ఆడేసాను. వేస్ట్ చేయకుండా ఇదొక మంచి టిప్ అనమాట. నెయ్యి కాచిన బాండీలోనే కొంచెంగా ఆయిల్ వేసి, బిర్యానీ ఆకు వేసి, కొంచెం జీలకర్ర, సోంపు వేసి తాలింపు పెట్టాను. ఒక రకమైనగా తాలింపే అది. ఇంకా ఆవాలు అవన్నీ ఏం వేయను. చోలేలో పచ్చిమిర్చి గబగబా వెళ్ళి నా మొక్కవి 2 తెచ్చుకున్నాను. వీడియో ఎలా రికార్డ్ అవుతుందో కూడా చూడకుండా వీడియో తీశాను. ఒకవేళ సగం క్లారిటీతో ఉంటే ప్లీజ్ తప్పుగా అనుకోవద్దు. ఇవి వేగాక కొంచెం కరివేపాకు వేసాను. ఈ సమ్మర్లో ఆకుకూరలు తినమంటే పిల్లలు తినరు. అలాగని వాటిని అవాయిడ్ చేయలేం. కొంచెంగా అన్నిట్లోని పేస్ట్ యాడ్ వేయడం వల్ల కూడా యూజ్ అవుతుందని చెప్పి వాళ్ళకి తెలియకుండా పేస్ట్ కింద ఆడేసి కొన్ని కర్రీస్లో కలిపేస్తూ ఉంటాను. బండలు తుడుచుకున్నాక గ్రానైట్ బల్లంతా ఇలా ముగ్గులు పెట్టుకుంటాను. మీకైతే ఎలా ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే వారం రోజుల్లో కంపల్సరీ బండంతా ఒకసారి స్క్రబ్బర్తో తుడిచేసి అలా ముగ్గులు పెట్టుకుంటాను తడిగుడ్డ పెట్టి. తర్వాత ఇలా కర్రీ ఇలా బాగా ఆయిల్ పైకి తేలేదాకా వేగించుకున్నాను. ఇలా ఆయిల్ వేగాక కొంచెంగా పసుపు చూసారా ఎంత బాగుందో. అలాగే కారం 2 స్పూన్లు వేసాను. నేను ఎక్కువ కారాలు తినము కాబట్టి కొంచెం మైల్డ్గానే వాడతాను కాబట్టి కొంచెంగానే వేసాను. మిర్చి వేయడం వల్ల సి విటమిన్ కూడా మనకి హెల్ప్ అవుతుంది కాబట్టి బాడీకి ఎక్కువ మిర్చి యూజ్ చేస్తాను. కారం తక్కువ వేస్తాను, దానివల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాకుండా ఉంటుందని. ఉడికించి ఉంచుకున్న కాబులి శనగల్ని కొంచెం మిక్సీ పట్టుకోవచ్చు. నేను డైరెక్ట్గానే వేసేసాను గ్రేవీ ఎక్కువగా ఉందని. అన్ని శనగల్ని వేసేసిన తర్వాత ఉడకబెట్టుకున్న వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. వాటిని వేస్ట్ చేయాల్సిన అవసరమే లేదు. ఒక కూరలో కొంచెం శనగలు మగ్గిన తర్వాత ఆల్రెడీ బాయిల్ అయిపోయినాయి కాబట్టి తొందరగానే దాంట్లో కలిసిపోతాయి. ఆ వాటర్ని కూడా ఇందులోనే వేసేసుకుని, అలాగే టమాటా పేస్ట్ ఆడుకుంటాం కదా, ఆ మిక్సీ జార్ని కూడా కడిగేసుకుని ఇందులోనే పోసుకుని మనకి మనస్ఫూర్తిగా హ్యాపీగా వండుకోవచ్చు. అలా అయితే దాన్ని క్లీన్ చేసేస్తాం అన్న ఫీలింగ్ వస్తే ఆ హ్యాపీయే వేరు కదా. మిడిల్ క్లాస్ అంతే కదండి చాలామంది. అలాగే పూరి పిండి కలిపేసి ఉంచుకున్నాను. ఓకే, చపాతీ పిండి కట్ చేసుకుని ముద్దలు చేసుకుందామని ఒక చేత్తో వీడియో తీస్తూ ఒక చేత్తో అన్ని పనులు చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. పిల్లలు లేగలేదు కాబట్టి నేనే వీడియో తీసుకోవాలి కాబట్టి ఈ ప్రాబ్లం కంపల్సరీ తప్పదు. త్వరలో ఒక స్టాండ్ తీసుకుని షూట్ చేసుకోవడానికి అది కూడా ఆలోచిస్తున్నాను. మీకోసం ఒక స్టాండ్ తీసుకుంటాను. అప్పుడు వీడియోస్ ఇంకా క్లారిటీగా వస్తాయి. ఒక పొయ్యి మీద చపాతీ చేస్తూ ఇంకో పొయ్యి మీద కూర షిఫ్ట్ చేశాను, చిన్న పొయ్యి మీదకి. ఈరోజు లక్షవారం కదా, బాబాకు కూడా నైవేద్యం పెడదామని అనిపించింది మనసులో. అలాగని చేస్తున్నాను పెద్దగా. యూజువల్గా ఉల్లిపాయ వేసిన కర్రీ పెట్టడానికి దేవుడి దగ్గర నేను ఏ రోజుల్లోనే పెట్టను. ఒక లక్షవారం అయితే బాబాకి అంత స్పెసిఫిక్గా ఆలోచించను కాబట్టి నాకు అలాంటి సెంటిమెంట్ లేదు. వెల్లుల్లి వేసిన బాబా అలాంటి రిస్ట్రిక్షన్స్ ఏం లేవు కాబట్టి బాబాకి నేను నైవేద్యం చేస్తాను. అవి మనకి నచ్చినట్టు పెట్టచ్చు బాబాకి నైవేద్యం అని ఉంటుంది. ఎన్వి ఎలాగ వాడం కాబట్టి ఎగ్ అవి అవాయిడ్ చేస్తాం కాబట్టి మా ఇంట్లో ఓకే పర్లేదు అనిపించింది. నేను అలాగే పెడతాను. ఎవరైనా శాస్త్రోక్తంగా పెట్టాలి అని అనుకున్న వాళ్ళు జస్ట్ ఫర్గెట్ ఇట్.
నన్ను అదర్వైజ్ థింక్ చేయొద్దు, ఓకేనా. అలాగే నేను ఒక యూట్యూబ్లో చిన్న షార్ట్లో చూసాను, పుల్కా చేసి దాని మీద ఆయిల్ అప్లై చేసి పరోటా, హోమ్మేడ్ పరోటా ఎలా చేయాలని జస్ట్ ట్రై చేస్తున్నాను. ఒక చేత్తో ఫోన్ పట్టుకుని ఇంకో చేత్తో రోల్ చేయలేక తిప్పలు చూడండి. పుల్కా చేసేసి దాని మీద ఆయిల్ అప్లై చేసి రోలింగ్ చేసుకోవాలి. కొంచెం పక్కకి వెళ్ళింది, తర్వాత అడ్జస్ట్మెంట్ చేసేసాను. లాస్ట్లో చూపిస్తాను బాగా వచ్చిందో లేదో. వచ్చింది. దీన్ని మధ్యలో నైఫ్తో కట్ చేసుకోవాలి. ఘాటు పెట్టుకున్న తర్వాత దీన్ని బ్యాక్ సైడ్ టర్న్ చేసి మళ్ళీ రోల్ చేయాలి. స్లోగా ప్రెస్ చేసుకొని మైల్డ్గా ఒత్తుకుంటూ తర్వాత దీన్ని పెనం మీద 2 వైపులా కాల్చుకోవాలి. పొరల కింద బాగా వస్తాయి. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఒక ఆయిల్ ఒకటే అప్లై చేస్తాను. కొద్దిగా పౌడర్ అంటే గోధుమ పిండి కానీ మైదా కానీ జల్లు ఉంటే ఇంకా పొరలు బాగా ఇచ్చుకుంటాయి. ఇలా చూడండి, మీరు ఎప్పుడైనా ఒక చేత్తో ఇలా పూరి ఒత్తారా, చపాతీ కానీ? చిన్నప్పుడైతే 2 చేతులతో ఒత్తడం రాక ఒక చేత్తో ఒత్తి అమ్మ నేను చేసేసానని చెప్పి అమ్మకి చూపించేవాళ్ళం. మీలో ఎవరైనా అలా చేసేవారా? సరదాగా చేశాను అనమాట. అదొకటి. రెండో ఎవరో వీడియో తీసి లేదు కాబట్టి నేనే కాబట్టి ఇలా చేయాల్సి వచ్చింది. ఓకే, బాగానే వచ్చింది హోమ్మేడ్ పరోటా. మరి బయట అంత పరోటా అంత కాదు కానీ వాళ్ళు మైదా యూజ్ చేస్తారు. నేను వాడింది గోధుమ పిండి కాబట్టి ఓకే, పర్లా బాగా వచ్చింది. 2 వైపులా కాల్చుకున్నాక ఇలాగా పొరల కింద వచ్చింది. మరి పొరలు లేయర్స్లా రిబ్బన్లా రాకుండా బాగా వచ్చింది. ఓకే, పర్లా. అంటే 2 చేసి ఒకదాని మీద ఒకటి పెట్టి కొట్టాలంటారు, నేను అలా కొట్టలా. అదే పొరల కింద వచ్చిందని మీకు చూపిస్తున్నాను. బాబాకి నా వీడియోస్ మీకు కూడా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.